వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ ట్రూ వేరియబుల్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ క్లాస్లో మనం సర్కిల్స్ చాప్టర్ డిస్కస్ చేసుకున్నాం. అసలు సర్కిల్స్ చాప్టర్ అనేది డిస్కస్ చేయాలంటే సో మనం కొంచెం ఏం చేద్దామంటే ప్రీవియస్ క్లాస్ మరి బేసిక్స్ నుంచి చెప్దాం. సో జాగ్రత్తగా వినండి. అసలు వాట్ ఈజ్ సర్కిల్ నాన్న అంటే ఏదైనా ఒక సెంటర్ పాయింట్తో ఈక్వల్ రేడియస్ అంటే ఈక్వల్ డిస్టెన్సెస్తో ఇలా మనం ఒక క్లోజ్డ్ సర్క్యూట్ గీస్తే దాన్ని మనం ఏమంటామన్నా సర్కిల్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇది మనకి ఏంటన్నా సెంటర్ పాయింట్ సి, రైట్? ఇది మనకి సెంటర్ పాయింట్ సి. ఇది ఏంటి మనకి బాడీ. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రమ్ హియర్ టు హియర్ C to A is nothing but radius, right? రేడియస్ని ఎలా రిప్రజెంట్ చేస్తామన్నా మనం స్మాల్ r. సో ఇక్కడ నుంచి ఒక లైన్ ఇలా కుట్టాం అనుకున్నా, దీన్ని మనం ఏమంటున్నా కార్డ్ అంటాం నాన్న. అలాగే ఇక్కడ నుంచి ఇలా లైన్ కుట్టాం అనుకో, దీన్ని కూడా కార్డ్ అంటాం అన్న. అదే లైన్ని నేను త్రూ సెంటర్ ఆఫ్ పాయింట్ గుండా అంటే సెంటర్ పాయింట్ గుండా కానీ ట్రావెల్ చేయించాను అనుకో, దట్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్, అంతే కదా? దట్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్ అంటే ఏంటన్నా చూడండి ఒకసారి. సి నుంచి ఇంతవరకు రేడియస్, ఇక్కడ నుంచి ఇంతవరకు రేడియస్. అంటే లాంగెస్ట్ కోఆర్డినేట్ ఏమంటారు? డయామీటర్ అంటాను అన్న. డయామీటర్ ఆఫ్ సర్కిల్, అంతే కదా? సో డయామీటర్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి అడిగి 1r, ఇక్కడ నుంచి అడిగి 2r. అంటే డయామీటర్ D ఈక్వల్ టు ఏంటన్నా 2r, 2 ఇంటూ రేడియస్ అని చెప్పేసి, రైట్? సో r ఈక్వల్ టు ఏంటన్నా డయామీటర్ బై 2, రేడియస్ ఈక్వల్ టు డయామీటర్ బై 2. ఓకే ఇంతవరకు. సో ఇంకొక సర్కిల్ డ్రా చేద్దాం. ఇలా ఉందనుకుందాం. ఇది రేడియస్ r, ఇది C, ఇది A. ఇలా దీనికి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం అనుకో. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనకి πr², π ఇంటూ రేడియస్ ఇంటూ స్క్వేర్, రేడియస్ ఇంటూ రేడియస్ అని. అదే మనకి పెరిమీటర్ కావాలనుకున్నా, పెరిమీటర్ ఆఫ్ సర్కిల్, దీన్నే మనం ఏమంటాం సర్కంఫరెన్స్ అని చెప్పేసి, సర్కంఫరెన్సెస్ ఆఫ్ సర్కిల్. ఇది ఏమవుతుందన్న? సో 2πr అనేది అవుతుందన్నమాట. ఓకే, ఇలా కాకుండా ఏదైనా ఒక యాంగిల్తో మనం కట్ చేసాం అనుకో, ఇలా ఒక యాంగిల్తో కట్ చేసాం అనుకో, ఇది రేడియస్ r నాన్న, ఇది రేడియస్ r. ఈ పాయింట్ మనం ఏమంటామంటే ఈ మొత్తం ఈ పాయింట్ మనం ఏమంటామంటే సెక్టర్ అంటాం నాన్న, సెక్టర్ అంటాం. ఈ సెక్టర్ పాయింట్ సమ్ యాంగిల్ మనకు తెలీదు, తీటా. అక్కడ ఒకసారి ఏం అడుగుతాడంటే ఈ సెక్టర్ ఏరియా అడుగుతాడు నాన్న. ఇక్కడ మనకి ఏం తెలుసు? తీటా తెలుసు. అంటే తీటా బై టోటల్ యాంగిల్. సర్కిల్ అంటే ఏంటన్నా కంప్లీట్ యాంగిల్కి తీటా ఎంత అవుతుంది? 360 degrees. అంటే తీటా బై 360 ఇంటూ πr². ఓకే, ఇది చూడండి ఒకసారి. ఇది ఏ అంటే ఇది బి కదా. బి అనేది ఏంటంటే లెంత్ ఆఫ్ అంటే ఏబి అనేది ఏంటన్నా లెంత్ ఆఫ్ ది సెక్టర్ నాన్న, లెంత్ ఆఫ్ ది సెక్టర్. ఈ సెక్టర్కి లెంత్ ఆఫ్ ది సెక్టర్కి ఏంటంటే ఫార్ములా తీటా బై 360 ఇంటూ 2πr నాన్న. 2πr అంటే ఏంటి? సర్కంఫరెన్సెస్ ఆఫ్ ది సర్కిల్. ఇందులో మనకి ఎంత పార్ట్ తీసేసాడు? ఈ తీటా పార్ట్ తీసేసాడు. ఆ తీటా పార్ట్ని తీటా బై 360 ఇంటూ 2πr అని చెప్పేసి రాశాడు అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది సర్కిల్, రైట్? దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది సర్కిల్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఇంతవరకు చెప్పింది ఏంటన్నా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది సర్కిల్. అంటే సర్కిల్ రేడియస్, డయామీటరు, ఓకేనా? సెక్టర్ అంటే ఏంటి, ఓకేనా? కార్డ్ అంటే ఏంటి, లాంగెస్ట్ కార్డ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియదు కదా అని ఒకసారి దాని గురించి ఏదో చెప్పాను. సో తర్వాత ఇప్పుడు మనం మెయిన్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. సర్కిల్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. సో సర్కిల్ ఇలా రాసాను నాన్న. ఇది పాయింట్, సెంటర్ పాయింట్. సపోజ్ ఏదో ఒక లైన్ అన్న, ఒక లైన్ అనేది ఉంది, ఇలా ఒక లైన్ అనేది ఉందనుకో.
ఇలా ఒక లైను, ఇలా పీక్యూ అనే ఒక లైను నార్మల్గా దీని మీద ఎగ్జిస్టెన్స్ అవ్వాలి అంటే ఎన్నెన్ని టైమ్స్లో చేస్తామో చూద్దాం ఒకసారి మనం. మామూలుగా ఈ లైన్ అనేది దీని మీద ఎగ్జిస్టెన్స్ అవ్వాలంటే ఏముండదన్న, అయితే లైను ఇలా ఉంటుంది. ఇది ఏంటిది? పి అండ్ క్యూ అనే లైన్. లేదా సో సర్కిల్కి ఇలా ఒక లైన్ ఉంటుంది అంతే కదా. సో ఇలా ఒక లైన్ ఉంటుంది, ఇది పి అండ్ ఇది క్యూ. ఈ మీట్ అయ్యే పాయింట్ ఉంది కదా, ఇది బి ఇది ఏ. అలా కాకుండా ఇంకొకటి ఇలా సర్కిల్ ఉంటే ఇలాగా ఒక పాయింట్ దగ్గరే మీట్ అయింది అనుకో, ఇది పి ఇది క్యూ, ఇది ఏ అనే పాయింట్ దగ్గర మీట్ అయింది నాన్న. ఇలా మనకి ఇది కూడా సర్కిలే, సర్కిల్ టైప్లో లేదు కానీ సర్కిల్ అనుకోండి. దీన్ని కూడా ఇంకంతకన్నా సర్కిల్లో గీయడాను నేను, అర్థమవుతుందా? సో ఇలా మనకి సర్కిల్కి ఈ పీక్యూ అనే లైన్కి సంబంధం లేకుండా, అంటే ఇది ఈ లైన్ అనేది సర్కిల్ని ఎక్కడ ఇంటర్సెక్టింగ్ కాకుండా ఉంటే ఓకేనా. సో దీన్ని మనం ఏమంటామంటే ఈ నాన్ ఇంటర్సెక్టింగ్ అని చెప్పేసి చెప్తాం అనమాట. నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్ అని చెప్పేసి చెప్తాం. దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్. అంటే ద పీక్యూ అనే లైను ఏ అండ్ బి అనే పాయింట్ దగ్గర సర్కిల్ని మీట్ అవుతుంది. అలా మీట్ అవుతున్న దాన్ని మనం ఏమంటామంటే సీకెంట్ అంటాం నాన్న, సీకెంట్ అంటాం. దీన్ని ఏంటంటాం? నాన్ ఇంటర్సెక్టింగ్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? సీకెంట్ అంటాం. ఇలా కాకుండా ఇలా పీక్యూ అనే లైను ఓన్లీ ఒక పాయింట్ దగ్గర మాత్రమే మీట్ అయితే, ఓన్లీ ఒక పాయింట్ దగ్గర కానీ మీట్ అయితే దాన్నే మనం ఏమంటామంటే ట్యాంజెంట్ అని చెప్పేసి చెప్తాం నాన్న. ట్యాంజెంట్ అని చెప్పేసి చెప్తాం. అంటే ఇక్కడ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే సర్కిల్ ఇలా ఉంది నాన్న. నేను ఏం చేశానంటే ఇలా ఒక సీకెంట్ అనేది రాశాను. ఈ సీకెంట్ దగ్గర నుంచి ఇంకోటి ఇలా ఎంటర్ చేశాను, ఇంకోటి ఇంకోటి ఇలా చేశాను అన్న ప్యారలల్గా. ఇది ఏ అండ్ ఇది బి అనుకోండి. అలాగే ఇటువైపు కూడా ఇంకోటి చేశాను, ఇటువైపు ఇంకోటి చేశాను, ఇలాగ వచ్చింది నాన్న. ఇది కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అయింది. ఇది కూడా ఏ డాష్ అండ్ బి డాష్ అనుకున్నాను. అన్న ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం చేస్తున్నవన్నీ ఏంటన్నా, ఇవన్నీ ఏంటి? సీకెంట్సే. ఈ సీకెంట్స్ అనేవి అలా చూడండి, ఈ రెండు పాయింట్ మీటింగ్ పాయింట్ అనేది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయ్యి ఓన్లీ ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఇలా ఒకే పాయింట్ దగ్గర మీట్ అయితే దాన్ని మనం ఏమంటాం? ట్యాంజెంట్ అని చెప్పేసి అంటాం అనమాట. అంతే కదా. యా, ఇలా ఒకే పాయింట్ దగ్గర మీట్ అయితే దీన్ని మనం ఏమన్నాం? ట్యాంజెంట్ అని చెప్పేసి చెప్పాం. అలా కాకుండా ఇలా టూ పాయింట్స్ దగ్గర మీట్ అయితే దాన్ని మనం ఏమన్నామన్నా? సీకెంట్ అని చెప్పేసి చెప్పాం. అంతే కదా. సో సీకెంట్ అని చెప్పేసి చెప్పాం. అంటే నేను ఏమంటానంటే ట్యాంజెంట్ సీకెంట్స్ ఒకటే, అర్థమవుతుంది. కాకపోతే ద స్పెషల్ కేస్ ఆఫ్ సీకెంట్ ఈజ్ నథింగ్ బట్ ట్యాంజెంట్. ఎందుకు సార్ అలా అన్నారంటే సీకెంట్ ఏంటి? సర్కిల్ మీద 2 పాయింట్స్ దగ్గర ఓకేనా ఇంటర్సెక్టింగ్ అవుతుంది. అలా కాకుండా ట్యాంజెంట్ ఏమవుతుంది? ఒక పాయింట్ దగ్గరే మనకి ఓకేనా. సో ఇంటర్సెక్టింగ్ అవుతుంది అనమాట. అంటే ఈ పాయింట్ మనం గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఒక పాయింట్ దగ్గర ట్యాంజెంట్, ఒక పాయింట్ దగ్గర మాత్రం ఆ సీకెంట్ అనేది ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ట్యాంజెంట్ అని చెప్పేసి చెప్పాం. అలాగే దీనికి కూడా ట్యాంజెంట్ అని చెప్పేసి చెప్పాం అనమాట. ఓకేనా. అంటే నేను సీకెంట్ని ట్యాంజెంట్ని స్పెషల్గా తీసుకోను. ఒక 2 పాయింట్స్ దగ్గర కానీ మీట్ అయితే సీకెంట్ అని చెప్తాను. ఓన్లీ ఒకే ఒక పాయింట్ దగ్గర కానీ మీట్ అయితే దాన్ని నేను ఏం చెప్తానంటే ట్యాంజెంట్ అని చెప్తాను. అంటే ద స్పెషల్ కేస్ ఆఫ్ సీకెంట్ ఈజ్ నథింగ్ బట్ ట్యాంజెంట్ అని కూడా చెప్తాను. అంతే కదా. ఇవన్నిట్లో కొంచెం స్పెషల్గా ఉంది అంతే. ఇవి 2 పాయింట్ దగ్గర మీట్ అయితే అది ఒక పాయింట్ దగ్గర మీట్ అయింది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ట్యాంజెంట్. ఓకేనా. సో ఇంకోటి మనం చూద్దాం ఒకసారి. సపోజ్ ఇంకొక సర్కిల్ ఇలా డ్రా చేశాను నాన్న, ఇంకో సర్కిల్ ఇలా డ్రా చేశాను. ఇక్కడ ఏదో ఒక పాయింట్ తీసుకున్నాను, ఇలా పి అనే ఒక పాయింట్ తీసుకున్నాను. ఇది సెంటర్ పాయింట్ నాన్న. ఇప్పుడు నేను పాయింట్ ఏం చెప్తానంటే చూడండి ఒకసారి, ఒక ట్యాంజెంట్ అనేది ఇలా గీసాను రా, ఇలా ఏ అండ్ బి అనే గీసాను రా. ఇంకొంచెం ఏం చేశానంటే కొంచెం స్లాంట్గా పెట్టి ఇలా గీసాను రా. కానీ ఇక్కడ టచ్ అయిపోతుంది, ఇక్కడ టచ్ అయిపోతుంది. లేదు సార్ పోనీ దీనికి చేద్దామంటే పోనీ దీనికి చేయండి. ఇగో ఇలాగా, ఇదిగో ఇక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ టచ్ అయిపోతుంది. అంటే నేనేం చెప్తున్నానంటే ద ట్యాంజెంట్ ఆఫ్ ది సర్కిల్ లేదా ద ట్యాంజెంట్ ఆఫ్ ది ఎనీ పాయింట్ ఇన్ ద సర్కిల్, ఒక పాయింట్ దగ్గర ఒక్క ట్యాంజెంట్ మాత్రమే డ్రా చేయగలం.
అంతకన్నా ఎక్కువ ట్యాంజెంట్స్ అనేవి డ్రా చేయలేం. అంటే పి అనే పాయింట్ దగ్గర మనం ఒక ట్యాంజెంట్ పర్ఫెక్ట్గా గీయగలిగాం, దానికన్నా ఎక్కువ మనం డ్రా చేయాలని ట్రై చేసినా పాసిబుల్ అవ్వట్లేదు. ఎందుకంటే అది ఏదో ఒక ప్లేస్లో 2 పాయింట్స్ దగ్గర మీట్ అయిపోతుంది. 2 పాయింట్స్ దగ్గర మిగిలిపోతే దాని ట్యాంజెంట్ అని చెప్పాం కదా, సీకెంట్ అని చెప్పేసి చెప్తాం. ఓకేనా? అంటే ఎనీ పాయింట్, ఓకేనా, ఇన్ ద ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈజ్ ఓన్లీ 1 ట్యాంజెంట్ ఈజ్ పాసిబుల్. ఓన్లీ ఒక్క ట్యాంజెంట్, అంటే ఒక్క పాయింట్ దగ్గర ఒక్క ట్యాంజెంట్ మాత్రమే డ్రా చేయగలం. ఓకేనా నాన్న? దిస్ ఈజ్ కాల్డ్ ట్యాంజెంట్. అదేందా లేదా? యా, జాగ్రత్త నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ చూడన్నాను ఒకసారి. సో మీకు ఏం చెప్పాను నేను? సో సర్కిల్ని చెప్పి, సర్కిల్లో మనకి ట్యాంజెంట్స్ అంటే ఏంటి చెప్పాను, సీకెంట్స్ అంటే ఏంటో చెప్పాను. సో నాన్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ కూడా మీకు చెప్పాను కదా. సో తర్వాత మనకు వచ్చేసరికి ఏంటంటే పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ నాన్న. పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ అంటే ఏంటంటే, సో చూడండి, సర్కిల్కి అండ్ ట్యాంజెంట్కి ఉండే కామన్ పాయింట్ ఉంటుంది చూసారు, దాన్నే మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం అనమాట. సో రెండింటికి కామన్గా ఉండే పాయింట్ మనకి ఏమవుతుందన్న, పి అనేది అవుతుంది. అంటే ఈ ట్యాంజెంట్ అనేది పి దగ్గర ఫామ్ అయింది. సో సర్కిల్ మీద కూడా పి పాయింట్ ఉంది. ఓకేనా? సో దీన్నే మనం ఏమంటాం అంటే పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఓకేనా? యా, ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఎనీ పాయింట్ ఆఫ్ ది ట్యాంజెంట్, ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ tangent is perpendicular to radius through the point of the contact nanna. Point of the కాంటాక్ట్ అంటే ఏం చెప్తున్నానంటే ఎనీ ట్యాంజెంట్, ఏ ట్యాంజెంట్ అయినా, అంటే ఇక్కడ మనం ఎక్కడైనా తీసుకోవచ్చు ట్యాంజెంట్. ఇక్కడ తీసుకుని అనుకో ఇక్కడ ఎలా డ్రా చేయి, లేదంటే ఇక్కడ తీసుకుని మనకు ఇక్కడ ఎలా డ్రా చేయి. ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా దాని రేడియస్కి అనేది అంటే రేడియస్ ద్వారా వెళ్తున్న పాయింట్ అనేది మనకి పెర్పెండిక్యులర్ ఉంటుంది. అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి జీరోకి, ఐ మీన్ ఓకే, మధ్య నుండే ఈ లైన్ అనేది ఈ ట్యాంజెంట్కి అనేది పెర్పెండిక్యులర్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో అది మనకి థియరం ఇచ్చాడు, దాన్ని ఒకసారి ప్రూవ్ చేస్తాను చూడండి. ఒకసారి నేను ఏం చేశానంటే ఇలా ఒక సర్కిల్ డ్రా చేశాను, ఏబి అనే ఒక ట్యాంజెంట్ తీసుకున్నాను, అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి దగ్గర తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, సో ఇక్కడ ఇంకో పాయింట్ వేసాను నాన్న, ఇక్కడ క్యూ అనే పాయింట్ వేసాను రా. క్యూ అనే పాయింట్ వేస్తే నేను ఇలా స్టిచ్ చేస్తాను, దీన్ని ఇలాగ లైన్ కలిపాను అనుకోండి. చూడండి, ఈ పి అనే పాయింట్ ఇక్కడ మనం సపోజ్ ఇదేదో సి అనే పాయింట్ దగ్గర మీట్ అయింది అనుకుందాం. సి అనే పాయింట్ దగ్గర మీట్ అయితే నాన్న మీకు ఈ విషయం తెలుసు. ఇప్పుడు సపోజ్ ఇలా ఒక లైన్ ఉందిరా, ఈ లైన్ ఉంది, పాయింట్ ఇక్కడ ఉంది నాన్న, ఈ పాయింట్ అనేది ఇక్కడ ఉంది. మీరు ఏం చేశారంటే ఒక లైను ఇలా కుట్టారురా, ఇంకో లైను ఇలా కుట్టారురా, ఇంకో లైను ఇలా కుట్టారురా. దీన్ని ఏ, దీన్ని బి, దీన్ని సి అనుకోండి, ఇది ఓ అనుకోండి, ఇది ఏబిసి అనుకోండి. మనకు తెలుసు ఓబి అనేది మనకి ఓబి అనేది ఈ రెండిట్లకన్నా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ద లెంత్ ఆఫ్ ఓసి ఈజ్ గ్రేటర్ దెన్ ఓబి, ద లెంత్ ఆఫ్ ఓఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఓబి. ఓకేనా? అంటే ఓబి అనేది మనకి ఏంటన్నా, ఓబి అనేది ఈ రెండింటికైనా డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. దట్టు ఇది మనకు స్ట్రైట్ లైన్లో ఉంటుంది. ఇది దేనికైతే లోయెస్ట్, ఓకేనా, సో షార్టెస్ట్ లైన్ అయితే ఉందో, సో అక్కడ మనం 90 degrees అని రాసుకోవచ్చు అని చెప్పేసి మీరు లోవర్ క్లాసెస్లో కూడా తెలుసుకుంటారు ఈ పాయింట్. అలాగే ఇక్కడ మనకు పాయింట్ ఏంటన్నా, ఓక్యూ అనే లైన్ డ్రా చేసాం. ఇక్కడ మనకి ఓపి ఈక్వల్ టు ఓసి అవుతుంది. అంటే ఓ నుంచి సికి రేడియస్ అయితే ఓ నుంచి పికి కూడా రేడియసే, అందుకని. బట్ ఓక్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఓపి. అంటే ఓక్యూ కన్నా ఓపి అనేది ఏంటన్నా చిన్నదే. ఎప్పుడైతే చిన్నది అయ్యిందో అంటే ద లెంత్ ఆఫ్ ఓపి ఈ స్మాలర్ దెన్ ఆల్ ద లైన్స్ డ్రా ఫ్రమ్ దిస్ ట్యాంజెంట్. ఇలా మనం డ్రా చేసిన ప్రతి పాయింట్, ఏ లైన్ చూసుకున్నా ఓపి అనేది స్మాలెస్ట్ లైన్. సో అందుకని ఇక్కడ వచ్చే యాంగిల్ని మనం ఏం చెప్తామంటే 90 degrees అని చెప్తాం అనమాట. సో దట్స్ వై యాంగిల్ ఓపిక్యూ ఈక్వల్ టు 90 degrees అనమాట. అంటే దీన్ని బట్టి మనం చెప్పొచ్చు కదా, రేడియస్ త్రూ వచ్చిన పాయింట్ అంటే వచ్చిన లైన్ అనేది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గరకు వచ్చిన లైన్ అనేది ఇట్ ఈస్ పెర్పెండిక్యులర్ టు ట్యాంజెంట్. ఓకేనా?
అర్థమైందా? జాగ్రత్త నోట్ చేసుకున్నా. నెక్స్ట్ ఎక్సైజ్ చూద్దాం. సో నెక్స్ట్ ఎక్సైజ్ 10.1 వస్తుంది చూద్దాం నాన్న. ఎంసీక్యూస్ ఇచ్చాడని ఈజీగా చేసేయగలుగుతాం. చూడండి ఒకసారి. హౌ మెనీ ట్యాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్ అని అంటున్నాడు. అంటే ఒక సర్కిల్కి ఎన్ని ట్యాంజెంట్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు. నన్ను ఒక సర్కిల్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయి అంటే ఈ పాయింట్ నుంచి ఒక ట్యాంజెంట్ చేయొచ్చు, ఈ పాయింట్ నుంచి ఒక ట్యాంజెంట్ చేయొచ్చు, ఈ పాయింట్ నుంచి ఒక ట్యాంజెంట్ చేయొచ్చు, ఈ పాయింట్ నుంచి అంటే ఎన్ని ఉన్నాయన్నా? ఇన్ఫినిటీ పాయింట్స్ ఉన్నాయి. ఆ సర్కిల్ మీద ఇన్ఫినిటీ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ మనం ఏం చేయొచ్చు? ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ అనేవి మనం గీయొచ్చు, అంతే కదా. సో మెనీ అని రాద్దామా? ఆర్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్, ఇన్ఫినిటీ ట్యాంజెంట్స్ మనం డ్రా చేయొచ్చు అన్న. ఏ ట్యాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్ ఇట్ ఇన్ డాష్ పాయింట్. నేను ఏం చెప్పాను? ఓన్లీ ఒక పాయింట్ దగ్గర మాత్రం ఒకే టాంజెంట్ డ్రా చేయగలం అని చెప్పాను, అంతే కదా. సో ఏమన్నాడు? టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్టింగ్ ఇట్ ఇన్ డాష్ పాయింట్ అంటున్నాడు. ఓన్లీ వన్ పాయింట్ దగ్గర మాత్రమే మనం ఒక టాంజెంట్ అనేది డ్రా చేయగలం అది చెప్పాను. ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ ఈస్ కాల్డ్ యాజ్. ఏం చెప్పాను అన్న? ఇలా సర్కిల్ ఉంది, ఇలా డ్రా చేశాను, ఇక్కడో పాయింట్ 2 పాయింట్స్ దగ్గర మీట్ అయితే దాన్ని ఏమన్నా నేను సీకెంట్ అని చెప్పాను, సీకెంట్. ఓకేనా. సో ఏ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్ టాంజెంట్స్ ఎట్ మోస్ట్ అని అడుగుతున్నాను నన్ను ఒక పాయింట్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఇలా సర్కిల్ డ్రా చేశాను, నేను ఇక్కడో పాయింట్ రాశాను, దీనికి ఆపోజిట్ ఎగ్జాక్ట్గా ఇంకొక పాయింట్ రాశాను. అంటే ఇప్పుడు నాకు ఏంటి? ఇలా ఒక డ్రా చేయగలను, అలాగే ఇలా ఒకటి డ్రా చేయగలను, అంటే ఇలా ఒకటి డ్రా చేయగలను, అంతే కదా. ఎన్ని ప్యారలల్ లైన్స్ డ్రా చేయగలనా? ఓన్లీ 2 ప్యారలల్ లైన్స్ మాత్రమే డ్రా చేయగలను, అంతే కదా. సో 2 ప్యారలల్ టాంజెంట్స్. ఏ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్ టాంజెంట్స్ ఎట్ మోస్ట్ అని అన్నాడు. 2. ఏ కామన్ పాయింట్ ఆఫ్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ సర్కిల్ ఈజ్ కాల్డ్ యాజ్ అని అంటున్నాడు. సో నేను కామన్ పాయింట్ అంటే ఏం చెప్పాను? ఇక్కడ పాయింట్ ఉందనుకో, ఇలా టాంజెంట్ గీసాను అంటే ఈ పాయింట్ని మనం ఏమంటారు నాన్న? సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్తాం అనమాట. అంటే కామన్ పాయింట్ ఏంటన్నా? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటంటే కామన్ పాయింట్ ఆఫ్ సర్కిల్ అండ్ టాంజెంట్, దాన్నే మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్తాం అనమాట. ఓకే. ఏ టాంజెంట్ పీక్యూ at a point P of a circle radius is 5 centimeters. నన్ను ఒక సర్కిల్ ఇలా ఇచ్చాడురా, దీని మీద ఒక టాంజెంట్ ఉంది ఇలాగా అట్ పాయింట్ P. ఈ సర్కిల్ రేడియస్ ఎంత అంటే 5 సెంటీమీటర్స్ అన్నాడు, రైట్? 5 సెంటీమీటర్స్ అన్నాడు. చూద్దాం ఒకసారి. 5 centimeters meet a line of through that center O a point Q such that OQ equal to 12 centimeters. అంటే ఇది O నాన్న, ఇది Q నాన్న, ఇది ఎంత అనేది 12 centimeters. సరిపోయిందా? సో లెంత్ ఆఫ్ PQ ఈక్వల్ టు అన్నాడు. అంటే ఈ లెంత్ కావాలి నాన్న. మనం OPQ ఇది మామూలుగా ఎంత అన్నాం మనం? ఇందాక చెప్పాం ద షార్టెస్ట్ లైన్ అంటే ఏంటన్నా? OP షార్టెస్ట్ లైన్లో ఉందంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర మీట్ అయినప్పుడు దాని యాంగిల్ ఎంత ఉంటుందా? 90 degrees ఉంటుంది. 90 degrees ఉందంటే OPQ అనేది ఏంటన్నా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బట్టి మనం PQ వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. పైథాగరస్ ఫార్ములా ప్రకారం ఏంటన్నా? సో హైపోటెనస్ స్క్వేర్ అంటే OQ స్క్వేర్ ఈక్వల్ టు OP స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్, అంతే కదా. సో OQQ స్క్వేర్ అంటే ఎంత అన్న? 12 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. P స్క్వేర్ కావాలి, ఈ 5 స్క్వేర్ని తీసుకొచ్చి అంటే 144 మైనస్ 5 5 ఎంత అన్న? 25 ఈక్వల్ టు PQ స్క్వేర్ రా. 144 మైనస్ 25 అంటే ఎంత అన్న? 119 అన్న ఈక్వల్ టు PQ స్క్వేర్ రా. అంటే PQ ఈక్వల్ టు √119 అన్న, √119. సరిపోయింది. అక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు, చూసుకోండి ఒకసారి. డ్రా ఏ సర్కిల్ అండ్ 2 lines parallel to given a line such that one is a tangent and other is a secant of the circle అనండి అన్న. సార్ గొడవ లేదన్నా, ఒక సర్కిల్ ఇలా డ్రా చేయండి రా. ఎక్కడ డ్రా చేద్దాం? ఇక్కడ డ్రా చేద్దాం. ఒక సర్కిల్ ఇలా డ్రా చేశాను, ఒక సర్కిల్ ఇలా డ్రా చేసి ఏదో ఒక ప్యారలల్ లైన్ ఇలా డ్రా చేయమన్నాడు. నేను ఏదో ఒక లైన్ డ్రా చేశాను, ఈ లైన్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయమంటున్నాడు. అది ఏమవ్వాలంట? సీకెంట్ అవ్వాలంట. ఇది ఏంటిది? AB లైన్ వచ్చేసరికి PQ నాన్న.
ఇంకొక లైను ఇలా డ్రా చేసానురా, ఇది XY. ఇది ఏ పాయింట్ దగ్గర మీట్ అయింది నాన్న? ఏదో సమ్ ఆర్ అనే పాయింట్ దగ్గర మీట్ అయింది అనుకుందాం నాన్న. నేను ఏదైతే పాయింట్ తీసుకున్నానో, ఏదో ZX అనే పాయింట్ ఏదైతే ఉందో, ఈ ZX అనే లైన్కి ప్యారలల్గా ఒక పాయింట్ ఉంది. అదే ఏంటన్నా PQ అనేది ఏంటి? ఇట్ ఈస్ సీకెంట్ ఆఫ్ దట్ సర్కిల్. అలాగే దీనికి ప్యారలల్గా ఇంకోటి ఏముందన్నా? XY అనేది. ఈ XY అనే పాయింట్ మనకి ఏంటన్నా, XY అనే లైను ఏంటన్నది మనకి ట్యాంజెంట్ ఆఫ్ ది సర్కిల్. ట్యాంజెంట్ అనేది ఏ పాయింట్ దగ్గరనా? R పాయింట్ దగ్గర. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటన్నా? R. ఓకేనా? అదే కదా అడిగాడు. డ్రా ఏ సర్కిల్ 2 lines parallel to given the such that one is the tangent, other is the secant. This is ఏంటన్నా? ఇది అనేది మనకి secant, ఇది ఏంటిది? ట్యాంజెంట్. డ్రా చేస్తామా? జాగ్రత్తగా నోట్ చేసుకోనన్నా. సో నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం అన్న. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఎనీవే, ఆల్ ది బెస్ట్ నాన్న.